ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి తిరుమల లైవ్ అప్డేట్స్ రోజు తెలుసుకోగలరు. ఇక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఈరోజు గురువారం రోజు జూలై 23వ తారీఖున తిరుపతిలో ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఉదయం పూట ఇవ్వలేదు. గత 10 రోజుల నుంచి కూడా తిరుపతిలో ఉదయం 4 గంటలకు లేదా 5 గంటలకు మీకు టోకెన్లు ఇస్తున్నారు, కానీ ఈరోజు ఇవ్వలేదు. రేపు శుక్రవారానికి సంబంధించిన టోకెన్లు తిరుపతిలో ఈరోజు గురువారం రోజు ఉదయం పూట ఇవ్వలేదు. అయితే ఎప్పుడు ఇస్తారు అన్నది ప్రశ్న. ఈరోజు మధ్యాహ్నము 11 గంటలకు లేదా 12 గంటలకు లేదా 1 గంట ఈ టైంలో ఇచ్చే అవకాశం ఉన్నది. దయచేసి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను ఈరోజు టైమింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తే ఆ టైమింగ్ పిన్ చేస్తాను, కమెంట్ సెక్షన్లో రాస్తాను. దయచేసి చూడండి. ప్రస్తుతానికైతే ఉదయం ఇవ్వలేదు, 11 గంటల తర్వాత ఇచ్చే అవకాశం మీకు ఉన్నది. దయచేసి ఒక్కరోజు కమెంట్ సెక్షన్ చూడండి. రేపటికి సంబంధించిన టోకెన్లు ఇచ్చే టైమింగ్ మారింది. ఇక నిన్న జూలై 22వ తారీఖున 77,874 మంది దర్శనం చేసుకున్నారు. 35,302 మంది తలనీలాలు ఇచ్చారు. 4,92,00,000 హుండీ కానుకలు, 4,16,000 మంది లడ్డూ ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,63,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక ఈరోజు జూలై 23వ తారీఖున కంపార్ట్మెంట్లు ఫుల్గా ఉన్నాయి. భక్తులందరూ కూడా శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉంది. ఈరోజు గురువారం కాబట్టి మీకు ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు నిన్న బుధవారం ఇవ్వలేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ తిరుమల కొండపైన నేరుగా వెళ్ళిపోయి ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి. 20 నుంచి 24 గంటలు మీకు దర్శనానికి పడుతుంది. 300, 500 రూపాయల టికెట్ ఉంటే 4 నుంచి 5 గంటలు పడుతుంది. సర్వ దర్శనం టోకెన్లు ఉంటే 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఈరోజు అందరూ నేరుగా వెళ్ళిపోయి డైరెక్ట్గా క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. ఏ టికెట్ లేని వాళ్ళు తిరుపతిలో ఎక్కడా ఉండొద్దు. ఇక ఈరోజు జూలై 23న ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టికెట్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.